హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్‌లో మనీని ఎస్ఐపి ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అంతేకాకుండా ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా కట్ అయ్యేటట్టు కాకుండా మీరు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ యాడ్ చేయాలనుకుంటే ఎలా చేయాలో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్ఐపి అంటే ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్‌లో నుంచి డిడక్ట్ అయ్యేటట్టు కాకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. అంతేకాకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అమౌంట్‌లో అడిషనల్ అమౌంట్‌ని ఎలా యాడ్ చేయాలి? దాని గురించి ఒక లైవ్ ఎగ్జాంపుల్‌లో ఒక పేమెంట్ అయితే చేసి, ఎలా మ్యూచువల్ ఫండ్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. సో, ఇప్పుడు అందుకోసం మీరేం చేస్తారంటే ఫస్టు అప్‌స్టాక్ యాప్స్ అప్‌స్టాక్ అని కాదు. మీకు ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటదో అంటే అప్‌స్టాక్స్, గ్రో అలాగా ఏంజెల్ వన్ అలాంటివి ఉంటాయి కదా! అందులో మీది ఏ అకౌంట్ అయితే ఉంటదో ఆ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. అందులో లాగిన్ అవ్వండి. మీరు మీ అప్‌స్టాక్స్ అకౌంట్ లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఏదైతే ఉంటదో స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్ అకౌంట్ అందులో లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటది. ఇది నేను అప్‌స్టాక్ నుంచి చేస్తున్నాను. సో, అప్‌స్టాక్‌లో అయితే ఈ రకంగా వచ్చుద్ది. ఇక్కడ ఫీచర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇందులో ఇక్కడ చూసారు కదా! మ్యూచువల్ ఫండ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో, మ్యూచువల్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చుద్ది. సో, పోర్ట్‌ఫోలియో అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిచ్చుద్ది. సో, ఇన్వెస్టెడ్ 2500 ఇప్పుడు ప్రెజెంట్ లాస్‌లో ఉంది. ఎంత లాస్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్స్‌ఐఆర్‌ఆర్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ వచ్చిద్దనమాట. మొత్తం మీద ఎంత వచ్చింది అనేది ఎక్స్‌ఐఆర్‌ఆర్. సో, ఇది ఈ టోటల్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. సో, మీరు ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి పక్కన ఎక్స్‌ప్లోర్ ఉంది కదా! మీకు ఎలాంటివి కావాలంటే అక్కడ కింద చాలా వరకు వస్తాయి. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే ఇందులో ట్యాక్స్ సేవింగు ఇంకా చూడండి బికమ్ ఏ కరోడ్‌పతి, హై రిస్క్, హై రిటర్న్స్‌వి కావాలంటే అలాగా. ఇందులో మీకు ఏది కావాలంటే అది ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. దాని నుంచి మీరు అప్లై చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అమౌంటు. ఫస్ట్ ఎస్ఐపి ఎలా చేయాలో చూపిస్తాను. ఏదైనా మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎస్ఐపికి ఫార్మాట్ చూపిస్తాను. జస్ట్ ఎలా చేయాలి అనేది. సో, ఇలా ఫండ్ ఉంది కదా! ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 నెక్స్ట్ 50 అనమాట. సో, ఈ ఫండ్ టాప్ రేటెడ్ ఇలా వచ్చినాయి కదా! ఇలా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇందులో మీరేం చేస్తారంటే డీటెయిల్స్ చూసుకోవాలంటే 1 ఇయర్, 3 మంత్స్ ఇలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సిప్ అమౌంట్ ఎస్ఐపి చేసినట్లయితే మినిమమ్ ఎస్ఐపి అమౌంట్ రూ. 100 వన్ టైమ్‌కి ఎంతనేది చూపిస్తాను. ఎప్పుడు లాంచ్ అయింది, ఇంకా నెట్ అసెట్ వాల్యూ ఎంత, ఏయుఎం ఎంత, ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత, ఫండ్ ప్లాన్ గురించి అన్నీ ఉన్నాయి. సో, ఇలా వచ్చింది కదా! ఇది ఎంత మీకు పర్ మంత్ రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్‌కి ఎంత అవుద్దనేది కూడా ఇక్కడ వేరియేషన్ చూపిచ్చారు. ఫండ్ అయితే ఎంత అవుద్ది, గోల్డ్ అయితే ఎంత అవుద్ది, ఎఫ్‌డి అయితే ఎంత వచ్చిద్దనేది మీకు చూపిచ్చారు. 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ చూసుకోవచ్చు. 3 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 5 ఇయర్స్ అలా చూసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు దీన్ని మీరు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఎస్ఐపి అని కింద చూడండి. వన్ టైము ఎస్ఐపి ఉంది. సో, ఎస్ఐపి సెలెక్ట్ చేయండి. ఎస్ఐపి సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ సెలెక్ట్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసి ఇది చూడండి కంటిన్యూ ప్రెస్ చేసే ముందు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఈరోజు. ఎస్ఐపి షెడ్యూల్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. డేట్ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ డేట్ పెట్టి కంటిన్యూ ప్రెస్ చేస్తే పేమెంట్ ఆప్షన్ అడుగుతది. ఇది ఎస్ఐపికి. సో, ఇప్పుడు నేను వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక ఫండ్ ఉంది. ఆ ఫండ్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అయితే మీకు ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి. అలాంటప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో, పోర్ట్‌ఫోలియోకెళ్ళండి. పోర్ట్‌ఫోలియోకెళ్ళిన తర్వాత ప్రెజెంట్ నేను ఈ ఫండ్ అయితే హోల్డ్ చేస్తున్నాను. యూటీఐ నిఫ్టీ 50. సో, ఆ ఫండ్‌ని సెలెక్ట్ చేశాను. ఆ ఫండ్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి డీటెయిల్స్ అయితే వచ్చినాయి కదా! ప్రెజెంట్ నేను 2500 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది ప్రెజెంట్ మార్కెట్ డౌన్‌లో ఉంది కాబట్టి రూ. 2089 ఉంది. సో, ఇప్పుడు నేను చేస్తానంటే బై చేయాలి. బై మోర్ సెల్ కాదు. సెల్ చేస్తే సోల్డ్ అయిపోద్ది. మొత్తం పోతాయన్నమాట. సో, మనం బై చేయాలి. బై మోర్ అనుకుందాం. సో, ఇక్కడ ఎస్ఐపి వన్ టైమ్ అని ఉంది. ఇందులో వన్ టైమ్ అని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అయితే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి రూ. 1000 అని ఉంది కదా!
సో, రూ. 1000 కంటే తక్కువైతే అవ్వదు. మీరు అంతకు పైగా ఎంతైనా సరే చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ 2500 చేస్తున్నాను. పేమెంట్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. జీపే గానీ, లేదంటే ఫోన్‌పే గానీ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ లింక్ చేసుకోండి. మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. జీపే అని ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు. సో, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సరే యూపీఐ యాప్ ఏదైనా. సెలెక్ట్ చేసి ప్రెస్ చేసినట్లయితే ఇలా వచ్చుద్ది. సో, మీరు ఆ యూపీఐ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చిద్ది చూడండి. ఆ 10 మినిట్స్‌లోనే ఈ పేమెంట్ అనేది ప్రాసెస్ చేయాలి. సో, మీరు యూపీఐ యాప్‌కొచ్చిన తర్వాత ఇలాగ అడుగుతుంది చూడండి. పే డిక్లైన్ అని చెప్పి రూ. 2500 మనం పెట్టాం కదా! రిక్వెస్ట్ ఫ్రమ్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ అని చెప్పి ఉంది. పే అంటే పే, డిక్లైన్ అయితే డిక్లైన్. నేను పే చేస్తున్నాను. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ అయ్యి ఉంటది. ఆ బ్యాంక్ అకౌంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కింద యారో మార్క్ ప్రెస్ చేస్తే వేరే బ్యాంక్‌కి పోతాయి. అది సెలెక్ట్ చేసి మీరు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. తర్వాత 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది. 6 డిజిట్ పిన్ ఇక్కడ చూడండి. 6 డిజిట్ పిన్. మీరు పేమెంట్ సబ్మిట్ చేస్తారు కదా! సబ్మిట్ పేమెంట్ చెప్పి ప్రెస్ చేసిన తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ 6 డిజిట్ పిన్ అడుగుతది. ఆ పిన్ అయిపోయిన తర్వాత పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ అయిపోతే పేమెంట్ సక్సెస్ అని చెప్పి ఇలా వచ్చుద్ది. ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ రిక్వెస్టెడ్ మనీ ఫ్రమ్ యూ అని చెప్తుంది కదా! అది కింద ఫెయిల్డ్ పాస్ అని చెప్పి సక్సెస్డ్ అని చెప్పి చూపిచ్చిద్దనమాట. అది మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఆర్డర్ హిస్టరీకి వచ్చారనుకోండి. పెండింగ్ ఆర్డర్స్, కంప్లీటెడ్ ఆర్డర్స్ అని ఉంటది. సో, ఇక్కడ కంప్లీట్ అయిందయితే ఇక్కడ చూపిచ్చుద్ది. కంప్లీట్ అయినాయని చెప్పి. ఫెయిల్డ్ ఆర్డర్స్ అంటే ఫెయిల్డ్ ఆర్డర్స్ ఇక్కడ చూపిచ్చుద్ది. పెండింగ్ ఆర్డర్స్ అంటే పెండింగ్ ఆర్డర్స్. ఇక్కడ కాసేపులో రిఫ్రెష్ అయ్యి ఇక్కడ చూపిచ్చిద్దనమాట పెండింగ్ అయినట్టు. అంటే పెండింగ్‌లో ఉంటది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ ఇచ్చే 2, 3 డేస్ 3 వర్కింగ్ డేస్‌లో మినిమమ్ 3 వర్కింగ్ డేస్ ఉంటది. లేదంటే 2 వర్కింగ్ డేస్‌లో మనకి డీమ్యాట్ అకౌంట్‌లో చూపిచ్చిద్దనమాట. మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో మీరు చెక్ చేసినట్లయితే ఆ పోర్ట్‌ఫోలియో ఎంతైతే ఉందో మనకు చూపిచ్చిద్ది. ఈ పోర్ట్‌ఫోలియో ఉంది కదా! ఈ పోర్ట్‌ఫోలియో దగ్గర ఇన్వెస్టెడ్ వాల్యూ 2500 ఉంది కదా! అది 2500కి ఇంకో 2500 అంటే 5000 చూపిచ్చిద్దనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు మీ యొక్క మ్యూచువల్ ఫండ్‌లో అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్. ఇది జస్ట్ నేను మీకోసం ఐడియా కోసం జస్ట్ ఎలా చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో చేశాను. సో, ఇది రికమెండేషన్ కాదు. ఈ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ అనేది రిఫరెన్స్ అయితే కాదు. రికమెండేషన్ అయితే కాదు. నేను జస్ట్ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి చూపించాలని చెప్పి ఒక వీడియో చేయడం కోసం అందులో ఇన్వెస్ట్ చేశాననమాట. ఇది రికమెండేషన్ అయితే కాదు. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా మన వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో గనుక హెల్ప్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేకాదు మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.